హలో ఫ్రెండ్స్, చిత్తూరులో తిరుపతి ఎంత ఫేమసో యాదాద్రి జిల్లాలో యాదగిరిగుట్ట అంత ఫేమస్. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీ నరసింహస్వామిగా స్వయంభుగా వెలిసిన ఈ క్షేత్రాన్ని యాదగిరిగుట్టగా పిలుస్తారు. మేము ఈరోజు మా ఫ్యామిలీతో యాదగిరిగుట్టకు చేరుకున్నాము. మేము యాదగిరిగుట్ట చాలాసార్లు పోయాము. అందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? యాదగిరిగుట్ట చూడని వాళ్ళు కూడా ఉంటారు కదండి. అందులో కళ్యాణ కట్ట ఎక్కడుంది, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ మండపం ఎక్కడుంది, టైమింగ్స్ ఎలా ఉంటాయి, అసలు ఏ టైమింగ్లో దర్శనం ఎలా ఉంటుంది, డైరెక్షన్లతో సహా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాము. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. సరే, బాగానే ఉంది. మరి ఈ వీడియో ప్రత్యేకత ఏముంది అని అంటే, యాక్చువల్లీ మా చిన్నోడి తలనీలాలు ఇవ్వడానికి యాదగిరిగుట్టకు వచ్చామండి. ఇలా ఒక వీడియో తీస్తే అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో తీసాము. ఈరోజు భక్తులు అయితే చాలామంది ఉన్నారండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా లెఫ్ట్ సైడ్ పోతే గుట్ట మీదకి వెళ్తాము, రైట్ సైడ్ వెళ్తే కళ్యాణ కట్టకి వెళ్తాము. సో మేము తలనీలాలు ఇవ్వడానికి కళ్యాణ కట్ట వైపు వెళ్తున్నాము. కళ్యాణ కట్ట వైపు పోయేటప్పుడు కూడా కార్కు టోకెన్ తీసుకుంటారు, పార్కింగ్. ఒకసారి కార్ టోకెన్ పార్కింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదండి. సో ఈ విధంగా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కళ్యాణ కట్టు లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది కదా, సో మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో ఇదేనండి కళ్యాణ కట్ట. కళ్యాణ కట్ట ఎదురుగా స్నానాల గుండం ఉంటుంది. ముందుగా చిన్నోడికి తలనీలాలు తీయడానికి కళ్యాణ కట్టకు చేరుకున్నాము. ఇక్కడ టికెట్ కౌంటర్లో టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. టోకెన్ తీసుకున్న తర్వాత టోకెన్ మీద నెంబర్ ఉంటుంది. టోకెన్ నెంబర్ ప్రకారం ఇలా చూసుకుంటూ వెళ్ళి తలనీలాలు తీసే వారి దగ్గరికి టోకెన్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ చన్నీళ్ళు ఉంటాయి, వేడి నీళ్ళు ఉంటాయి. తలనీలాలు తీసే ముందు పిల్లల జుట్టంతా ఇలా నీళ్ళతో తడపాలి. ఇలా మా చిన్నోడి తలంతా తడిపి తలనీలాలు ఇవ్వడానికి కూర్చున్నాము. ఇప్పుడే అసలు సిసలైన టాస్క్ మొదలైంది తల్లిదండ్రులకి. పిల్లల తలనీలాలు సమర్పించేటప్పుడు చాలా జాగ్రత్తగా పిల్లల్ని పట్టుకోవాలి. ఎందుకంటే పిల్లలు భయంతో అటు ఇటు కదులుతుంటారు. పక్కన తల్లిదండ్రులు కంపల్సరీ ఉండాలి, లేకుంటే పిల్లలు చాలా భయపడతారు. వాళ్ళని ఏదో చేస్తున్నామని అనుకుంటారు. తలనీలాలు తీసేవారికి కూడా కొంత భయం ఉంటుంది, ఎందుకంటే పిల్లలు ఎక్కడ కదులుతుంటారో అని. పిల్లల తలనీలాలు ఇచ్చేటప్పుడు పిల్లలు చాలా భయపడుతుంటారు. అలా భయపడకుండా ఉండడానికి పిల్లల్ని ఆడిస్తూ ఉండాలి. మా చిన్నోడు అయితే చాలా భయపడి ఏడుస్తున్నాడు. నేను మా వైఫ్ ఇద్దరం పట్టుకున్నాము. మా వైఫ్ మధ్య మధ్యలో ఎత్తుకొని ఆడిస్తూ పాలు ఇచ్చింది. అప్పుడే మా చిన్నవాడికి అర్థమైందనమాట ఏం భయం లేదని. తర్వాత గుండు మంచిగా చేయించుకున్నాడు. తలనీలాలు మొక్కు తీర్చుకున్నాము. ఈ విధంగా శ్రీ స్వామివారికి తలనీలాలు సమర్పించడం వల్ల అనేక పాపాలు తొలగిపోతాయి. సో ఈ విధంగా భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. తలనీలాలు మొక్కు తీర్చుకున్నాము. ఈ విధంగా తర్వాత స్నానాల గుండంలో స్నానం చేయడానికి వెళ్తున్నాము. తలనీలాల మొక్కు తీర్చుకున్న తర్వాత మా చిన్నోడైతే చాలా హ్యాపీగా ఉన్నాడండి. ఎందుకంటే తలనీలాలు ఇచ్చేటప్పుడు చాలా భయపడ్డాడు. తలనీలాల మొక్కు తీర్చుకున్న తర్వాత స్నానాల గుండాల్లో స్నానం చేయడానికి వెళ్తున్నాము. ఒక విధంగా చెప్పాలంటే ఈ వీడియోలో స్నానాల గుండమే ప్రత్యేకత అండి. కళ్యాణ కట్టకు ఎదురుగానే స్నానాల గుండం కట్టించారు. ఈ కళ్యాణ కట్ట మరియు స్నానాల గుండం మరియు శ్రీ సత్యనారాయణ స్వామి కథ మండపం 3 గుట్ట కిందనే ఉంటాయి.
ఇలా స్నానాల గుండానికి వెళ్ళేటప్పుడు మనకు రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి గుడి కనబడుతుంది. ఈ స్నానాల గుండం ఒకప్పుడు గుట్ట మీద ఉండేది అండి. అక్కడ కూడా ఆంజనేయ స్వామి గుడి ఉండేది. ముందుగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత స్నానాలు చేసేవారు. కొంతమంది అయితే స్నానాలు చేసిన తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని గుడి లోపలికి వెళ్ళేవారు. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి గుడి నిర్మించారు. అలాగే లెఫ్ట్ సైడ్లో గరుడ దేవుని గుడిని కూడా నిర్మించారు భక్తులు దర్శనం చేసుకోవడానికి. మేము మా ఫ్యామిలీతో పొద్దున 6 గంటలకు స్నానాల గుండానికి చేరుకున్నాము. అప్పుడే ఎర్రటి కాంతులతో ఉదయిస్తున్న సూర్య భగవానుడు కూడా మాకు దర్శనం ఇచ్చారు. మనం ఎప్పుడైనా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా అక్కడ ఉన్న స్నానాల గుండంలో స్నానాలు చేయాలి అండి. అలా చేస్తే ఆ క్షేత్రంలో ఉన్న మహిమ వల్ల మన శరీరానికి అంటుకున్న పాపాలు తొలగిపోయి మనకు పుణ్యం కలుగుతుందని స్థల పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఇలా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న భక్తులతో కలిసి స్నానం చేస్తే మనకు తెలియకుండానే మనలో ఆధ్యాత్మిక భావనలు కలుగుతాయి. అందుకే పెద్దలు స్నానగుండంలో 3 సార్లు మునకలైనా వేసి రమ్మంటారు. ఒకసారి శ్రీ లక్ష్మీనరసింహస్వామి చరిత్రను తలుచుకుందామండి. త్రేతాయుగపు పురాణాల ప్రకారం యాదర్శి మహర్షి శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేయగా ఆ శ్రీ మహావిష్ణువు శ్రీ యాదర్శి మహర్షికి లక్ష్మీ నరసింహస్వామిగా ప్రత్యక్షమయ్యాడు. తరువాత లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిశారని స్థల పురాణాలు చెబుతున్నాయి. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి. మా చిన్నోడి తలనీలాల విషయంలో ఒక దైవలీల అనే చెప్పాలి. అసలు మా చిన్నోడి తలనీలాలు యాదగిరిగుట్టలోనే ఎందుకు తీస్తున్నామంటే, ఫస్ట్ మా చిన్నోడు పుట్టినప్పుడు నేను తిరుపతిలో తీస్తానని మొక్కుకున్నానని తిరుపతి వెళ్దామని అనుకున్నాము. కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల తిరుపతి వెళ్ళలేకపోయాము. తర్వాత మేము యాదగిరిగుట్టలో తీద్దాంలే అని అనుకున్నాము. కానీ ఒక పంతులు గారు తిరుపతి మొక్కు తిరుపతిలోనే తీయాలని చెప్పడంతో సడన్గా యాదగిరిగుట్టలో తీద్దామనుకొని మళ్ళీ తిరుపతి ప్రయాణం అంటే టికెట్లు దొరుకుతాయో లేదో అని టికెట్ల కోసం ట్రై చేసాము. కానీ టికెట్లు దొరికాయి. సో ఆ రోజు నైటే మేము తిరుపతికి ప్రయాణం అయ్యాము. నెక్స్ట్ డే తిరుపతిలో ఉన్నాము. తిరుపతిలో దర్శనం అయ్యాక మళ్ళీ కిందికి వచ్చి కపిల తీర్థంలో కపిలేశ్వరుని దర్శనం చేసుకున్నాము. కపిలేశ్వరుని గుడి రైట్ సైడ్లో ఉంటుంది. లక్ష్మీనరసింహస్వామి గుడి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. కపిలేశ్వర స్వామి గుడిలో దర్శనం చాలా బాగా అయిందండి. తర్వాత లక్ష్మీనరసింహస్వామి గుడికి వెళ్దామని అనుకున్నాము. కానీ మేము మధ్యలో రాగానే మాకు దర్శనం టైం అయిపోయిందని చెప్పేసరికి మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము. సో లక్ష్మీనరసింహస్వామి దర్శనం కావాలని నేను మా వైపు 2 చేతులెత్తి స్వామి దర్శనం కల్పించు, నెక్స్ట్ 2-3 మంత్స్లో మా చిన్నోడి తలనీలాలు ఇస్తాము యాదగిరిగుట్టలో అని మొక్కుకున్నాము. అలా మొక్కుకున్న వెంటనే మాకు దర్శనం అయిందండి. అది దైవలీలనే చెప్పాలి. ఎందుకంటే మేము డిసప్పాయింట్ తిరిగి వెళ్ళిపోదామని అనుకున్నాము. కానీ సడన్గా మాకు లక్ష్మీనరసింహస్వామి దర్శనం అయ్యింది. సో అప్పుడు అది దైవలీల అనే చెప్పాలి. సో మేము మొక్కుకున్న ప్రకారం యాదగిరిగుట్టలో మేము ఇప్పుడు చిన్నోడి తలనీలాలు ఇవ్వడానికి వచ్చాము. ఒకప్పుడు గుట్ట మీద ఎన్నో షాపులు ఉండేవి. కానీ భక్తుల రద్దీ పెరగడం వల్ల షాపులన్నీ గుట్ట కిందికి మార్చారు. యాదగిరిగుట్టలో భక్తులు నిద్రలు చేయడానికి ఒకరోజు ముందే యాదగిరిగుట్ట చేరుకుంటారు. రూమ్స్ అనేవి గుట్ట కింద అవైలబుల్గా ఉంటాయి.
స్నానాలు చేశాక నెక్స్ట్ మేము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ మండపం చేరుకోవాలి. మనం ఎప్పుడైనా టైమింగ్ చూసుకోవాలండి, ఎందుకంటే టైమింగ్ ప్రకారం వెళ్ళకపోతే అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ మండపం చేరుకున్న తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతకథ జరుపుకోవడానికి కొంచెం టైం పడుతుందంటే మేము అలా కూర్చోవడానికి వెళ్ళాము. ఇదే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ మండపం. ఇక్కడ అనేక భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. ఈ మండపంలో టైమింగ్స్ చూసుకొని పూజ జరుపుకోవాలి. పొద్దున 7 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. పూజ చేసుకోవాలని అనుకునేవారు ముందే లైన్లో నిలబడి టోకెన్ తీసుకోవాలండి. పూజ టోకెన్ 800 రూపాయలు ఉంటుంది ప్రస్తుతం. పూలు, స్వామివారి దండ, ఫోటోకి మనం తెచ్చుకోవాలి. మిగతావన్నీ వాళ్ళే ఇస్తారు, బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ మాకు చాలా బాగా అయ్యింది. మేము ఫస్ట్ టైం ఇలా చేయించుకుంటున్నాము. ఇప్పుడు మేము స్వామివారి దర్శనం కోసం గుట్ట మీదకి చేరుకోవాలి. గుట్ట మీదకి చేరుకోవాలంటే మనం కారులో వెళ్ళొచ్చు, కానీ కారుకి 500 ఛార్జ్ చేస్తారండి. అలాగే ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి, అలాగే ఆటోలు కూడా ఉంటాయి. గుట్ట మీదకి మేము ఫస్ట్ ఆటోలో వెళ్ళాము, తిరిగి వచ్చేటప్పుడు ఫ్రీ బస్సులో కిందికి వచ్చాము. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చాలా బాగా అయిందండి. స్వామి దర్శనం తర్వాత ఈ విధంగా బయట కూర్చొని ప్రసాదాన్ని సేవిస్తారు, విశ్రాంతి కూడా తీసుకుంటారు. దర్శనానికి వెళ్ళే ముందు మొబైల్ ఫోన్ ఏమైనా ఉంటే లోపలికి అలౌ చేయరండి. మొబైల్ కౌంటర్లో మొబైల్ ఇచ్చి టోకెన్ తీసుకోవాలి. మళ్ళీ దర్శనం అయ్యాక టోకెన్ ఇచ్చి మొబైల్ తీసుకోవచ్చు. పండగ టైంలో పర్వదినాలలో శనివారం భక్తులు రద్దీగా ఉంటారండి. గుట్ట కిందకి వెళ్ళడానికి ఈ విధంగా బస్సులు ఫ్రీగా ఉంటాయి. ప్రతి 5 నిమిషాలకు ఒక బస్ రెడీగా ఉంటుంది. గుడి బయట లెఫ్ట్ సైడ్ ప్రసాద కౌంటర్ ఉంటుందండి. దర్శనం అయ్యాక ప్రశాంతంగా కూర్చొని ప్రసాదాన్ని సేవిస్తారు. ఫ్రెండ్స్, ఈ విధంగా శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయ్యింది. అలాగే ఈ వీడియోలో చూపించిన విధంగా మా చిన్నోడి తలనీలాల మొక్కు కూడా తీర్చుకున్నాము. ప్రతి వీడియోలో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలని మేము చాలా కష్టపడుతున్నాము. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.